కట్టలేటిది కాలువలు లైనింగ్ కొంతవరకు వారే నిర్వహించారు. ఈరోజు మొత్తం 2 కాలువలకు కూడా లైనింగ్ కోసం 38 కోట్ల రూపాయలని లైనింగ్ చేయడానికి వినియోగించి ఇవాళ శాంక్షన్ చేయటం కూడా జరిగింది. వారిని మీరు అభినందించాలి. మీరు అందరూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మేము చోద్యం చూడాలా? ప్రతిపక్షంలో ఉండి మేము చోద్యం చూడాలా? మాకు ఎప్పుడు ప్రతిపక్షంలో 8 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా సార్ భట్టి గారు మీ వ్యక్తిత్వాన్ని కూడా ఒకసారి మేము బాబు శ్రీను వారి వ్యక్తిత్వాన్ని కూడా ఒకసారి మీకు చెప్పదలుచుకున్నా. ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుల మీద కానీ ప్రతిపక్ష కార్యకర్త మీద కానీ ఏనాడు ఒక పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఆ కార్యకర్తలు లోపలేయండి, వారి మీద చర్య తీసుకోండి, మా పార్టీ వాళ్ళు కేసులు పెట్టారు అని ఒక్కరోజు కూడా భట్టి గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు చెప్పలేదని మీ ముందు చెప్పదలుచుకున్నా. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా భట్టి గారిని విమర్శ చేయడానికి భయపడేవాళ్ళం. ఎందుకు భయపడేవాళ్ళం? వారి వ్యక్తిత్వం ముందు తల వంచుకోవాల్సిన పరిస్థితి మాకు మా యొక్క అధికార పక్షంలో ఉన్నా కూడా మాకు కలిగింది. అందుకని భట్టి గారి వ్యక్తిత్వం వారిని కాపాడి 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్యేగా కూడా వారిని గెలిపించడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. వారికి ఏ రోజు ఒక ఓటు వేయమని చెప్పని పరిస్థితి కూడా ఈ రోజు ఉంది. ఇంకా 4 సంవత్సరాలకు ఎన్నికలు ఉన్నాయి. వారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాత్రిపూట పగలపూట ఈ యొక్క నియోజకవర్గంలో తిరగాల్సిన పరిస్థితి, ఇంత అభివృద్ధి చేసి కూడా వారు ఈ నియోజకవర్గంలో రాత్రి పగలు తిరగాల్సిన పరిస్థితి వారికి ఉండకూడదు. ఈ యొక్క అభివృద్ధిని మనందరం కాంక్షించాలి. ఈ అభివృద్ధితో మనందరం బాగుపడాలి. పేద ప్రజలందరికీ కూడా ఈ సౌకర్యాలు అందాలి. పేద ప్రజలకు ఏనాడు కూడా ₹1 అందని పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇవాళ ఉచిత కరెంటు ఇస్తున్నారు, ఉచిత గ్యాస్ ₹500 గ్యాస్ ఇస్తున్నారు, ఉచిత బస్ సౌకర్యం ఇస్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు మన ముందుకు రాబోతా ఉన్నాయి. ఇవాళ 5,000 మందికి 12,000 లెక్క మన మండలంలోనే వ్యవసాయ కూలీలకి వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. అలాగే రైతులకి కూడా 1 ఎకరా కూడా మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. రైతు బంధు గురించి 1 ఎకరా కూడా మన మండలంలో బీరుబోదు. ఎందుకంటే మన అందరి కూడా వ్యవసాయ భూములు లేని చోట వారికి నష్టం వస్తుందేం కానీ మనకి ₹1 కూడా మనకి తగ్గదు. రైతు బీమా తప్పకుండా అన్ని ఎకరాలకు కూడా మొత్తం జనవరి 26 తర్వాత మనకి రైతు బీమా పడబోతా ఉంది. రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు. మనం ఎప్పుడైనా తాత్కాలిక ప్రయోజనం కాదు, శాశ్వత ప్రయోజనాలు చూడాలి. ఇవాళ నీటి సౌకర్యం కట్టలేరు, సాగరు, ఈ నీటి జలాలు మన మండలానికి అన్ని గ్రామాలకు అందితే సుభిక్షంగా రైతాంగం ఉంటది. దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే భట్టి గారిని మనం ప్రతిపక్షంలో ఉండి రాళ్లేయాలా? వారి వెనక మనం నడవాలా? చెప్పండి, ఒక్కసారి చెప్పండి. మీరు తప్పట్లతో చెప్పండి. ఇవన్నీ ఆలోచించే మేము ఈ రోజు భట్టి గారి వెనక మేము నడవాలి. మన టీం అందరూ కూడా భట్టి గారి వెనక నడవాలి. ఇంకా కొంతమంది ఆగిన సందర్భం కూడా ఉంది. వారిని కూడా త్వరలో ఈ పార్టీలోకి తీసుకొస్తాం. భట్టి గారు ఈసారి వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వారు పెద్ద నాయకుడు. ఈ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు వారితో పని ఉంటుంది. ఈ రాష్ట్రమే కాకుండా దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో వారి అవసరం ఉంది. వారిని ఉపయోగించుకుంటారు. ఏఐసిసి కూడా భట్టి గారిని అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా వేసి వారిని వినియోగించుకుంటారు. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ఈసారి ఎన్నికలు వచ్చేవరకు భట్టి గారు మీ నియోజకవర్గం మేము చూసుకుంటాం, మీరు వేరే నియోజకవర్గాల్లో మీరు పర్యటించి వారందరినీ కూడా గెలిపించండి. మేము మీ నియోజకవర్గంలో మా బాధ్యతగా మేము తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించి భట్టి గారిని మళ్లీ గెలిపిస్తాం. మేము ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక క్రమ పద్ధతిలో కట్టుబాటుగా పనిచేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా అదే కట్టుబాటుతో పనిచేస్తామని కూడా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. పాత కొత్త కలయికల్లో కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. ఆ ఇబ్బందులను కూడా సుధాకర్ రెడ్డి గారు కానీ, శివ గారు కానీ, మేము కానీ, మా టీం ఇప్పుడు ఎవరెవరైతే చేరుతున్నారో వారందరూ కూడా
సమన్వయంతో పనిచేసి ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఇబ్బంది రాకుండా చూస్తామని ఈ రోజు చేరుతున్నటువంటి ఎంపీటీసీలు మొన్న తాజా మాజా సర్పంచులు, ఉప సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు వీరందరికీ కూడా ఏ ఇబ్బంది రాదు. కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. మనం ఈ పార్టీలో చేరితే మనమే రేపు ఏదన్నా పోటీ చేయాలంటే అర్హత ఉండదా లేదా? మీకు విశ్వాసం, మీ గ్రామాల్లో మీ మీద విశ్వాసం ఉండి ప్రజలందరూ మిమ్మల్ని కోరుకుంటే ఆ అవకాశం మీకు తప్పకుండా లభిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మనందరం కూడా భట్టి గారికి ఒక సైనికుల్లాగా ఈ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, మనకు చిన్న చిన్న పనులు వస్తే సారు మేడం గారు కూడా మాకు సహకరించి చేస్తారనే నమ్మకం ఉంది. పెద్ద పని వచ్చినప్పుడు సార్ని రోజు ఇబ్బంది పెట్టి మేము వారిని చిన్న చిన్న పనులకు ఎప్పుడు ఇబ్బంది పెట్టం. అవసరం అయితే తప్ప భట్టి గారిని కలవటం జరుగుద్ది. సమన్వయం చేసుకుని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అందరం కలిసి ముందుకు తీసుకుపోతామని విన్నవించుకుంటూ, ఈ రోజు చేరుతున్నటువంటి అనేక గ్రామాల అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరికీ కూడా వారు భట్టి గారు మనకి సపోర్ట్ గా ఉంటారు. వారి యొక్క పార్టీలో మనందరినీ ఒక సభ్యులుగా చేర్చుకొని మనందరికీ సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సుధాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు మనందరి సుపరిచితులు పెద్దలు గౌరవనీయులు వైరా ఎమ్మెల్యే గారు రామదాస్ నాయక్ గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మనవి. సభకు నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, మనందరి నాయకుడు మజిరా ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్రం అధికారంలో రావటం కోసం పాదయాత్ర చేసి ఇందిరమ్మ రాజ్యం అధికారం రావటం కోసం ఆర్నిష్టలు కలపడ్డ ఈరోజు ఈనాటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు ఉన్న భట్టి విక్రమార్క గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నా దుర్గాప్రసాద్ గారికి, పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారికి, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు గారికి, పెద్దలు గిడ్డంగుల చైర్మన్ నాగేశ్వరరావు గారికి, సుపరిచితుడు పెద్దలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుస్తున్న సందర్భంలో మనము కూడా ఈ ప్రాంత అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి, మేము మాత్రం ఎందుకు వెనకుండాలి, భట్టి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలి, వారితో పాటు నడవాలి అని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సుపరిచితుడు పెద్దడు చావర్ రామకృష్ణ గారికి ప్రత్యేక నమస్కారం. వారి యొక్క టీం, వారి నాయకత్వానికి అన్న నాకు బాగా సుపరిచితుడు. వారి టీం అందరికి కూడా, వారితో పాటు వచ్చిన మండల స్థాయి నాయకత్వం, గ్రామ స్థాయి నాయకత్వం అందరికి కూడా మరోసారి పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి వేదిక పైన మహిళా సంఘం అధ్యక్షురాలు పెద్దలందరూ కూడా, మండల స్థాయి నాయకత్వం, నియోజకవర్గ స్థాయి నాయకత్వం, వెనక ఉన్న మా పెద్దలందరికీ కూడా అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి వేదిక పైన మన సోదరులందరికీ, అన్నలకి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, అక్కడ వెనక నిలబడ్డలందరికీ, ప్రధానంగా మీడియా మిత్రులకి, సోదరులరా, మీకు తెలవంది కాదు, తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో రావాల్సినవి అన్ని రావాలని కోరుకున్న నేపథ్యంలో తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే, కేసీఆర్ కుటుంబంలో 10 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మీ అందరి ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలో వచ్చిన తర్వాత అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల అప్పులతో మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, ఈ రాష్ట్రంలో
ఇలా మనం చూస్తా ఉన్నాం. అన్న భట్టి విక్రమార్క గారు మీరు మధ్య వరకే చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఒకవైపు నడిపించి కేసీఆర్ కుటుంబం అప్పుల పాలు చేసిపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఆర్థికంగా చక్కదిద్దుకుంటూ మనం ఎన్నో సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోతే ఇటు సంక్షేమానికి అభివృద్ధికి ముందు నడిపేయటంలో మా భట్టన్న అక్కడ ఇక్కడ ఇబ్బంది పడి రాష్ట్రాన్ని నడుపుతున్నాడు, కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినాడు అనే సందర్భాలు ఎన్నో మనం విన్నాం. కాబట్టి భట్టి విక్రమార్క గారు మామూలు వ్యక్తి కాదు. మధ్య వరకు మనం చూస్తున్నాం కాబట్టి మనం ఇంకో వ్యక్తిగా చూస్తా ఉన్నాం. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న దాంట్లో కీలకమైన నాయకుడు కీలకమైన వ్యక్తి మీ మధుర బిడ్డ మన భట్టి విక్రమార్క అన్నారు. మీ అందరికీ స్వయంగా మనం తెలుసుకున్నాం. కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణ ముట్ట టీం కి వారికి పార్టీలో సాధారణంగా స్వాగతం తెలుపుతూ భట్టి విక్రమార్క గారు శత్రుకు కూడా ఈ రాష్ట్రంలో హాని చేసే నాయకుడు కాదు, శత్రువు కూడా నష్టం చేసే నాయకుడు కాదు. ఇప్పుడే పెద్దలు రామకృష్ణ అన్న చెప్పాడు, పోలీస్ కేసులు పెట్టమని చెప్పాడు కాదు, పోలీసులని కొట్టమని చెప్పాడు కాదు, మన పార్టీ కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కనీసం ఈసలెత్తు ఆలోచన ఉన్న నాయకుడు కాదని కూడా మీకు నమ్మకం చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని అన్ని రకాలుగా మదిర ముద్దు బిడ్డగా మీ నాయకుడిగా మన నాయకుడిగా మనందరి నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందు చేసుకుంటున్న నాయకుడిని వారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మంచి నిర్ణయం తీసుకున్న మన చావ రామకృష్ణ అన్నకి వారి తరఫున వస్తున్న నాయకులందరికీ కూడా సవరంగా స్వాగతం పలుకుతూ భట్టి గారి నాయకత్వానికి ఈ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎదురు లేని శక్తిగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి సవినంగా మనవి చేసుకుంటూ భట్టి గారి నాయకత్వం వెనక మిత్రులు కూడా వర్ధిల్లాలి. భట్టి గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో భట్టి గారి నాయకత్వంలో ఎవరు లేరు. ఇక మీకు వేరే ఆలోచన కూడా అవసరం లేదని మనం తెలుసుకున్నా. కష్టాల్లో ఈ నియోజకవర్గం విడిచిపెట్టలే, కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా 4 సార్లు మీ నియోజకవర్గంలో గెలిచి అటు పార్టీని కాపాడుకుంటూ ఇవాళ అధికారంలో తెచ్చిన మహానాయకుడు మన భట్టి విక్రమార్క గారు. కాబట్టి ఇంకోసారి వర్ధిల్లాలి భట్టి విక్రమార్క నాయకత్వం, వర్ధిల్లాలి భట్టి విక్రమార్క నాయకత్వం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఇప్పుడు మండల వైస్ ఎంపీపీ గారు రామకోటయ్య గారిని ప్రసంగించవలసిందిగా మనవి. ఇది సమయం కాదు, చాలా పెద్దలు. భట్టి గారంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడ ఈ వేదిక మీద నాకు అంత అర్హత లేదేమో మాట్లాడాలని, కానీ ఏదో తపన. ఈ యొక్క సభ వేదిక అలంకరించినటువంటి వారికి అందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్క చిన్న విన్నపం, అది స్టేజ్ మీద మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ రైతులకి 100 ఎకరాలు ఉన్నా కూడా 10 లక్షల రూపాయలు డబ్బులు వస్తున్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు లక్షల కోట్లు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మా మండలం చూస్తే అసలు నాకు 71 సంవత్సరం డొంక రోడ్లు కూడా తార్ రోడ్లు అవుతున్నాయి. ఏంటి అసలు మేము ఎప్పుడో నుంచో తపన పడేవాళ్ళం, అయినా కూడా రోడ్లు ఇవాళ కంకణం కట్టుకొని ప్రతి రోడ్డుకు కూడా మన ముఖ్యమంత్రి భట్టి గారు ఖచ్చితంగా అన్ని రోడ్లకి శంకుస్థాపన చేస్తున్నారు. అదేవిధంగా చిన్న మనం ఏంటంటే, మనకు టీడీపీ గవర్నమెంట్ ఉండగా 1985లో 90 మధ్యలో పేదవాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇచ్చారు. కానీ ఇళ్ల ప్లాట్లని ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు వాళ్ళని గుర్తించలేదు. అప్పుడు 4 సెంట్లు 5 సెంట్లు ఇచ్చారు. ఇప్పుడు దాదాపుగా 40 సంవత్సరాలు ఇళ్ల ప్లాట్లు ఇచ్చి
ప్రతి పేదవాడు అదే 4 సెంటర్లో మూడు తరాలుగా పెళ్లిళ్ళైనా కూడా దాంట్లోనే మగ్గుతున్నారు. కాబట్టి దయచేసి ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఇది కూడా గుర్తించి ప్రతి కాలనీకి కూడా ఎస్సీలకి ఒక 3 ఎకరాల పొలం కేటాయించాలని చెప్పి సవనీయంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సెలవు. ఇప్పుడు ఎరిపాలెం సొసైటీ అధ్యక్షులు 1 నిమిషం ప్రసంగించవలసిందిగా మనవి. గౌరవనీయులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఈరోజు మనం ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1 సంవత్సరం క్రితం ఎరిపాలెం నుండి జోలాపురం వెళ్లే రోడ్లు పొలాలు ఎకరం 15 లక్షలు 16 లక్షల రూపాయలు ఉండేవి. ఈ రోజు ఎకరం వచ్చి 50 లక్షల రూపాయలన్నా ఎవరు ఇచ్చేటట్టు లేరు రైతులు. మనం అమరావతికి పోటీ పడుతుంది మన మధ్యలో. ఒక్కసారి గుర్తుంచుకోండి, అమరావతికి పోటీ పడుతుంది. ఒక జోలాపురమే కాదు, మారుమూల ఉన్న గట్లగౌరవరం, కాచవరం లాంటి విలేజ్ల్లో కూడా అమరావతి పోటీ పడుతుంది పొలాలు. ఇవన్నీ కూడా రైతుకి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇంకొకటి, ఇవన్నీ కూడా బట్టి గారి అధికారంగా ఉన్నాయని చేశారనుకుంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాను, మీకు తెలియని విషయం. ఈ జమలాపురం గ్రామంలో మనం 120 మందికి పట్టా పాస్బుక్లు ఇచ్చాం. మనం ఆ రోజు అధికారంలో ఉన్నాం. కానీ ఆ రోజు ఈ 120 మందికి పాస్బుక్లు రావడంలో ఒక ముఖ్య భూమిగా మా వెనక ఉండి బట్టి గారు చాలా సహకరించారు. మరి అధికారం ఉన్నా లేకపోయినా మనకి బట్టి గారు చాలా సహకరించారు. మండలంలో అన్నిటికన్నా కూడా జమలాపురం గ్రామంలో అనేక నిధులు తెచ్చారు. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మన జమలాపురాన్ని మదర్ నియోజకవర్గంలో కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక గుర్తింపు తీసుకురావడానికి బట్టి గారు చాలా కృషి చేశారు. ఇంకో విషయం చెప్తున్నాను, జమలాపురం గ్రామం చెరువుకి సైడ్ వాల్ నిర్మించారు. మొన్న వరదలు వచ్చినాయి. అదే ఆ సైడ్ వాల్ లేకపోతే మత్స్యకారులు కానివ్వండి, తెల్లబాడు గ్రామం కానివ్వండి, ఎరిపాలెం అరిజినవాడ కానివ్వండి, జమలాపురం కానీ వరదలతో చాలా డ్యామేజ్ అయింది. అందువల్ల మనకి చాలా అవకాశం ఇచ్చారు. ఈ అభివృద్ధిలో మన్ని భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మాజీ ఎంపీటీసీ సభ్యులు నీలం రవి గారిని 1 నిమిషం ప్రసంగించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన అనంతరం సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం ఉంటుంది. దయచేసి అందరూ 1 గంట సేపు ఓపిక పట్టవలసిందిగా మనవి. ఇప్పుడు మనందరి ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి. తర్వాత మేము పిలుస్తాం సార్, మీరు రవి గారిని ప్రసంగించవలసిందిగా మనవి.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం వేదికను అలంకరించిన పెద్దలు మల్లిపట్టి విక్రమార్క గారికి, సావా రామకృష్ణ గారికి, శీలం నరసరాజు గారికి, శివన్నకు, అవులూరు వెంకటేశ్వరరెడ్డి గారికి, అందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ సమావేశానికి అక్కల్లో చెల్లెళ్ళు వివిధ హోదాల్లో వచ్చిన పాత కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజెంట్ ఇప్పుడు జాయిన్ అయ్యే అన్ని పదవులు అనుభవించిన కార్యకర్తలు అందరం కలిసి ఈ మండలంలోని అన్ని పంచాయతీలు, అన్ని ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ అన్నీ కలిసి ఉప ముఖ్యమంత్రి గారికి మనం తాలూకా ఇవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు సత్యనాయుడు గ్రామానికి సంబంధించి పసుపులేటి వెంకటనారాయణ గారిని ఒక్క నిమిషం ప్రసంగించవలసిందిగా మనం ముందుగా వేదిక పెద్దలకు, మన డిప్యూటీ సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక ముందున్న పెద్దలకు, చిన్నలకు అందరికీ నమస్కారాలు. ఈ బట్టి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇంతమంది చేరికలు, ఇంత ప్రోగ్రాము చేయటం మన గ్రామంలో జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడు మధుర నియోజకవర్గం ఏర్పడ్డాక ఎంతమంది ముందు బిడ్డలు ఎమ్మెల్యేలుగా వచ్చారు, కానీ నిరంతరం కృషితో అలుపెరగని మన జగనేగా సక్సెస్ చేసుకుంటా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుచుకుంటా ఇంత ప్రతిపక్షం అనేది లేకుండా ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. మనం అందరం అలాంటి మహనీయుడితో కలిసి నడవటం సంతోషంగా ఉందని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన పెద్దలకు అందరికీ నమస్కారం. ఒక చిన్న విషయం అండి సార్, మా ఊర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒక 4 సెంట్ల స్థలంలో రాంకోటయ్య గారు చెప్పినట్టు ఒక 100 కుటుంబాలు ఉన్నాయండి. మీరు పెద్ద మనసు చేసి ఒక్క అవకాశం కల్పించాలని, 1-2 ఎకరాల స్థలం ఏదన్నా అవకాశం ఉంటే చూపించాలని కోరుతూ మరొకసారి ధన్యవాదాలు చేద్దాం. థ్యాంక్ యూ సార్. మనందరి ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి. 2 పెట్టుకోండి, ఒకటి క్లారిటీ లేదు. సభాధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ సుధాకర్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ గారికి, అట్లాగే మాజీ శాసన మండలి సభ్యులు కోట్ల నాగేశ్వరరావు గారికి, నా తోటి శాసనసభ్యులు వైరా శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు రామ్దాస్ నాయక్ గారికి, అట్లాగే జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సౌజన్య గారికి, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు వీరభద్రం గారికి, అట్లాగే రాష్ట్ర గిడ్డంగుల సంస్థల చైర్మన్ శ్రీ రాయల్ నాగేశ్వరరావు గారికి, ఇంకా లక్ష్మారెడ్డి గారికి,
నవీన్ రెడ్డి గారికి, మరి స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు, శీలం ప్రతాప్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, అట్లాగే భద్రాచలం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ ఐలూరు వెంకటేశ్వర రెడ్డి గారు, పసుపులేటి వెంకటనారాయణ గారు, గుర్రాల నాగేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శీలం శ్రీనివాస్ రెడ్డి గారు, బండారు నరసింహారావు గారు, దేవరకొండ శ్రీనివాస్ గారు, కోటపాటి పాండురంగారావు గారు, బళావత్ శ్రీను గారు, ఎస్కే జానీ భాష గారు, గంటా తిరుపతమ్మ గారు, రావూరి నాగబాబు గారు, ఐలూరి రాజశేఖర్ రెడ్డి గారు, తల్లపరెడ్డి నాగిరెడ్డి గారు, నండ్రు బాబురావు గారు, రాజీవ్ గాంధీ గారు, ఇంకా అనుబంధ సంఘాల నాయకులందరికీ, అట్లాగే గ్రామ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల నాయకులందరికీ, మనందరి మీద అభిమానంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈ అభివృద్ధి ఆగకుండా ముందుకు పోవాలి అనంటే మనమందరం కూడా చేయి కలుపుదామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మనందరి సమక్షంలో చేరుతున్నటువంటి మిత్రులు చావా రామకృష్ణ గారికి, మల్పూరి శ్రీనివాసరావు గారికి, నీలం రవి గారికి, పమ్మి సాంబశివరావు గారికి, అట్లాగే శేఖర్ రెడ్డి గారికి, రామకోటయ్య గారికి, భాస్కర్ రెడ్డి గారికి, వీరందరి నాయకత్వంలో చాలా గ్రామాల నుంచి కొన్ని వందల మంది ఈరోజు గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వీరి నాయకత్వంలో చేరుతున్నటువంటి వారందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అభినందిస్తూ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి స్నేహితులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎరుపాలెం మండలంలో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చావా రామకృష్ణ గారు, తదుపరి క్రమంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, వీరు వారు కలిసి ఇక్కడ రాజకీయాల్ని ఆ పార్టీ ఈ పార్టీ నడుపుతూ ఉండేవారు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చావా రామకృష్ణ గారి నాయకత్వంలో గ్రామ స్థాయి నుంచి ఉన్న నాయకులంతా పెద్ద ఎత్తున చేరుతా ఉన్నారు. వారు వీరు ఇద్దరు కలిసిన తర్వాత ఎర్రుపాలెం మండలం ఏకతాటి మీద ఒక పక్కన నిలబడి ఈ మండల అభివృద్ధి కోసం అందరూ నడుం బిగించి పని చేసుకోవటం తప్ప రాజకీయాలు ప్రసక్తి అవసరం లేదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకనంటే ఎరుపాలెం మండలం అంటేనే ఈ జిల్లాలో ఒక మూలన విసిరేసినట్టు ఉన్నటువంటి మండలంగా ఎవరో దీనిపైన అభివృద్ధి కోసం దృష్టి సారించలే కొన్ని దశాబ్దాలుగా. గతంలో శీలం సిద్ధారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా అవకాశాలు వచ్చి వారు ఇక్కడ కట్టలేరు ప్రాజెక్టు కానీ, లేకపోతే హాస్పిటల్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, కొన్ని రోడ్లు కానీ వేయించగలిగారు. ఆ తదుపరి క్రమంలో సరే చాలా మంది నాయకులు శాసనసభ్యులు అయ్యారు, వారి ప్రయత్నం వారి స్థాయిలో చేశారు కానీ అనుకున్నంతగా మిగతా మండలాలతో పోలిస్తే అంతగా అందుకోలేకపోయాం. అలాగని వాళ్ళు చేయలేదని
నేను అనట్లేదు, వారి ప్రయత్నం వారి స్థాయిలో వాళ్ళు కూడా చేశారు. కాకపోతే ఈరోజు ప్రపంచం చాలా స్పీడ్గా ఉరుకుతా ఉంది. ఆ స్పీడ్గా ఉరుకుతున్నటువంటి క్రమంలో మనం కూడా పోటీపడి ఆ స్థాయిలో ముందుకు పోవాలంటే ఇక్కడ రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ స్థాయిలో వస్తే తప్ప దాంతో మనం పోటీ పడలేం. ఆ పోటీ పడే క్రమంలో ఈ ప్రాంత అభివృద్ధి చేయటం కోసం మీ అందరి ఆశీస్సులతో మీ అందరూ దీవించి నన్ను శాసన మండలి సభ్యుడిగా పంపించిన తర్వాత క్రమంలో శాసనసభ్యుడిగా పంపించిన ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యుడిగా పంపిస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖని, ప్లానింగ్ శాఖని, ఎనర్జీ శాఖని నాకు అప్పచెప్పి బాధ్యతలు నిర్వర్తించమని చెప్పినప్పుడు ఈరోజు ఒక మంచి అవకాశం ఈ నియోజకవర్గంతో పాటు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రణాళికలు తయారు చేయడానికి ఒక అవకాశం కలిగింది. ఆ అవకాశం అంతా కూడా ముందుగా మదర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరు సోదరీమణులు మీరంతా వేసినటువంటి ఓటు ద్వారా మాత్రమే ఇది నాకు సంక్రమించిందనేది నేను చాలా గర్వంగా సంతోషంగా చెప్పుకోగలను. ఇది వాస్తవం కూడా. ముందుగా మీ అందరికీ నాకు ఓట్లేసి గెలిపించి శాసనసభ్యుడిగా పంపించిన మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, మీరు గెలిపించి పంపించారు. నా బాధ్యత గతంలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా శాసన సభలో సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు ఆలోచన చేశాం. మన రాష్ట్రం చాలా కష్టపడి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలనే ప్రత్యేక రాష్ట్రం వస్తుందని ఆశపడి పోరాటం చేశాం. చేసిన పోరాట క్రమంలో అనుకున్నంత స్థాయిలో రాలేనప్పుడు ఆలోచన చేసి సిఎల్పి నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాను. అడుగడుగునా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కలవటం జరిగింది. వారితో నేరుగా మాట్లాడటం జరిగింది. వారి ఆవేదనను, బాధని, వారి ఇబ్బందుల్ని నేను ప్రత్యక్షంగా గమనించడం కూడా జరిగింది. ప్రతి దగ్గర ఆవేదనతో మాట్లాడి వారు చెప్తున్నటువంటి విషయాలు వింటే ఒక పాలన చేసేటువంటి ప్రభుత్వం వీరందరి సమస్యలు పరిష్కరించడానికి కావలసిన విధంగా ఆలోచన చేయాలి కదా, అలా చేయటమే పాలకుల లక్ష్యం కదా. మరి ఆ క్రమం ఎందుకు ఈరోజు రాష్ట్రంలో లోపిస్తుందని చెప్పి అడుగులు వేసుకుంటూ ఆలోచన చేస్తూ నడుచుకుంటూ చాలా కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం. ఆ రోజుల్లోనే ఎదురుపడినటువంటి అది యువతీ యువకుల సమస్యలు కానీ, లేకపోతే ఇల్లు లేనటువంటి పేదవాళ్ల సమస్యలు కానీ, పంట వేసుకున్నటువంటి రైతాంగ సోదరులకి రావాల్సినటువంటి మద్దతు ధర రాకపోవటం వల్ల, లేకపోతే పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం అందకపోవటం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి బాధ కానీ, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇతరత్ర ఇంకా ఉన్నటువంటి అందరి సమస్యలు, వికలాంగుల సమస్యలు కానీ, దళిత గిరిజనుల సమస్యలు కానీ, పేదవాళ్ల సమస్యలు కానీ అన్ని విన్న తర్వాత ఆనాడే ఒక నిర్ణయం తీశాం. ప్రజలందరూ ఒకటే చెప్పారు, ఈ సమస్యలన్నీ తీరాలి అంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మళ్ళీ ఈ సమస్యలు తీరవు. ఆ ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావటం కోసం మీరు గట్టిగా నడుం మిగించి నడవండి, మీ వెంట మీ అందరం ఉంటామని చెప్పి నన్ను ప్రోత్సహించిన, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నాతో నడిచిన, ప్రతి గ్రామంలో అడిగేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక నుంచి వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. వారందరి సహకారంతో నేను నడవగలిగాను. ఆ నడకలోంచే అనేక ఆలోచనలు ఈరోజు అదృష్టం కొద్దీ నాకు ప్రణాళిక శాఖ, ఆర్థిక శాఖ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత అప్పచెప్తే ఆ విన్న ప్రతి సమస్యని బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు వేసినటువంటి ప్రతి రూపాయి లెక్క కూడా ఆ రోజు నేను కలిసినటువంటి ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి ఈ రూపాయి ఉపయోగపడుతుందా లేదని ఆలోచన చేసి ఆ రూపాయి కేటాయింపులు ఈ బడ్జెట్ లో కేటాయించుకుంటూ వచ్చారు. ఆ కేటాయించినటువంటి కార్యక్రమంలో భాగంగానే యావత్ రాష్ట్ర మంత్రి మండలి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి మండలిలో ఉన్న ప్రతి మంత్రి కూడా నిజమే వీటన్నింటినీ మనం చేయాలని చెప్పి
గట్టిగా మద్దతు ఇచ్చి వాటన్నిటిని వారి ఆలోచనలు కూడా అందులో పొందిపరచడం వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో ప్రజల యొక్క బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టగలిగాం. అలా ప్రవేశపెట్టాం కాబట్టే బహుశా నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇన్ని వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర ప్రజల కోసం వెచ్చించినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం 2014లో అధికారంలోకి వస్తే ₹1,00,000 రుణమాఫీ చేయలేక 5 సంవత్సరాలు 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్ చేస్తే చేసినటువంటి రుణమాఫీ అది వడ్డీకే సరిపోయింది, కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది. అంటే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ రోజుల్లోనే ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేక ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. కానీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన చేశాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. 2 లక్షల వరకు ఉన్నటువంటి ప్రతి వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన రైతుకు సంబంధించిన 2 లక్షల లోపు రుణాన్ని 22,000 కోట్ల రూపాయలు ఒకటేసారి 3 నెలల్లో మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేయటం అనేది మీ అందరి సహకారంతోనేది అది సాధ్యమైంది. 22,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా బ్యాంకుల ద్వారా వాళ్ళ అకౌంట్లోకి పంపించాం. ఇది క్యాష్ రూపేణ. అలాగే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 7,624 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రైతుల అకౌంట్లోకి వేశాం. అలాగే ప్రతి సంవత్సరం రైతాంగ సోదరులకి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తున్నటువంటి కార్యక్రమానికి 28 లక్షల పంపు సెట్లకి సంవత్సరానికి దాదాపు 11,000 కోట్ల రూపాయలు రైతుల పక్షాన విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. 200 యూనిట్ లోపల పేదవాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమానికి ప్రతి నెల మీ తరఫున ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకి మీ బిల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవించాలనేటువంటి ఆలోచనతోనే ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఈ రాష్ట్రంలో ఏ మూలకి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం జరిగేటట్టుగా ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సు కూడా ప్రతి నెల డబ్బులు కడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పావలా వడ్డీ అనేటువంటి మొదటి కార్యక్రమాన్ని వడ్డీ లేని రుణాలుగా మార్చినటువంటి ఐకేపీ సంస్థకు సంబంధించిన సమాచారం కూడా మీ అందరికీ తెలిసిందే. 10 ఏళ్లు అది పూర్తిగా మర్చిపోతే తిరిగి ఆలోచన చేసాం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆలోచన చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యలు ఉన్న తర్వాత సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని మహిళా అకౌంట్ లో వేసి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించగలిగితే వాళ్ళ జీవితాలు ఆర్థికంగా నిలబడతాయన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడుతూ వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. అలాగే ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకుల కోసం ఆలోచించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఒక్క ప్రశ్నాపత్రం కూడా లీక్ కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం, గ్రూప్ 2 నిర్వహించాం. ఇప్పటికే 56,000 ఉద్యోగాలు నియామక పత్రాల్ని ఈ రాష్ట్రంలో నేరుగా ఒక పెద్ద బహిరంగ సభల్లాగా పెట్టి వారి కాగితాలు తల్లిదండ్రుల సమక్షంలో కూడా అందించడం జరిగింది. ఈ రాష్ట్రంలో వరి ధాన్యం పెద్ద ఎత్తున పంట పండితే సన్నాలకి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రైతు భరోసా ఇంకా పెంచి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి
మేమే ఒక రిపోర్ట్ రాసి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తాం, ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ ఇస్తామని చెప్పాం. కొద్దిమంది 5 ఎకరాలకి ఇవ్వండి అన్నారు, కొద్దిమంది 10 ఎకరాలకి ఇవ్వండి అన్నారు. కాదు, పంట పండించే ప్రతి రైతుకి ఎన్ని ఎకరాలు పండించినా ప్రతి ఎకరానికి లెక్కగట్టి సంవత్సరానికి 12,000 రూపాయల లెక్క ఇస్తామని చెప్పి ఈ జనవరి 26వ తారీఖు నాడు రైతు భరోసా పేరు మీద ఈరోజు 8,400 కోట్ల రూపాయల్ని వారి అకౌంట్ లో ఏమవుతా ఉన్నాం ఆ వేసే కార్యక్రమం ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి మీ అందరి సమక్షంలోనే లిస్టు చదివి చేయబోతున్నామని కూడా మీ అందరికి మనవి చేస్తాం. భూమి ఉన్నటువంటి రైతుల కోసం పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం ఇవ్వాలని ఆలోచన చేసి పంట నష్టపరిహారం ఇస్తా ఉన్నాం. వారు వేసుకున్న పంట నష్టపోతే ఇన్సూరెన్స్ కావాల్సిన డబ్బులు మేమే కడతామని ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం. రైతుకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఆ నష్టం ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పించాలనే ఆలోచనతో ఆ ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉన్నాం. మరి రైతులందరికీ ఈ కార్యక్రమాలు చేస్తూ భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాల కూలీలకు కూడా ఏదో చేయాలి కదా, వాళ్ళు కూడా బతకాలి కదా అని అటువంటి ఆలోచనతో ఆ మార్గ మధ్యంలో కలిసిన అనేక మంది కూలీల కుటుంబాలు చెప్పిన గుండె చప్పుళ్లు విని మర్చిపోకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటి పథకాన్ని పెట్టి ఆ భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇచ్చేటట్టుగా ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జనవరి 26వ తారీఖు నుంచి దీనికి కూడా నాంది పలుకుతున్నాం. ప్రతి సంవత్సరం భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి సంవత్సరానికి ఆ కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని ఇందిరమ్మ ప్రభుత్వం ద్వారా చాలా స్పష్టంగా ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అనేక గ్రామాల్లో పట్టణాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్య ఆరోగ్యపరమైనటువంటి సమస్య. జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోతే బిల్లులు ఇబ్బడిముబ్బడిగా వేస్తా ఉంటే ఉన్న పొలాన్నో భూమినో లేకపోతే ఇంట్లో తాళిబొట్టునో అమ్ముకొని కట్టుకునే పరిస్థితి ఉంటే దీన్ని అధిగమించాలనే ఆలోచనతో 5 లక్షలు ఉన్నదాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి 10 లక్షల వరకు పెంచి ఇంకా రోగాలను కూడా ఎక్కువగా 200 పైబడి వాటిలో ఇంక్లూడ్ చేసి ఈరోజు 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదవాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకు ఇస్తా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం ప్రజల కోసం చేసినటువంటి ఆలోచన. 10 ఏళ్లు ఏ గ్రామంలో తిరిగిన ప్రతి చోట చెప్పిన మాట ఒకటే, ఇక్కడ రామకోటయ్య గారు చెప్పినట్టు ఇల్లు లేదయ్యా, ఇల్లు కావాలయ్యా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉంటే ఇందిరమ్మ ఇల్లే సార్ కర్మ, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, బర్రె వస్తాం, గొడ్డు ఇస్తాం, లేకపోతే దాన్ని అడగట్టేయాలి దీన్ని అడగట్టేయాలని చెప్తే పాప ఆశపడ్డటువంటి ప్రజానికానికి ఇల్లు లేక ఇబ్బందులు పడతా ఉంటే మనం ఆలోచన చేశాం. తప్పనిసరిగా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి నిక్కచ్చిగా ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం చేసింది. అది కూడా ఇప్పుడు సర్వే జరుగుతా ఉంది. నిజమే రామకోటయ్య గారు చెప్పినట్టు నాకు కూడా బాగా గుర్తు. ఈవెన్ తక్కెళ్లపాడు గ్రామం నుంచి సకిరోడ్ గ్రామం నుంచి ఏ గ్రామం తీసుకున్నా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు సేకరించి పట్టాలిచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు 1978లో వచ్చినటువంటి ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఇచ్చిందే తప్ప ఆ తర్వాత ఎవరు పట్టాలిచ్చినటువంటి పాపాన్ని పోలే. ఆ ఇచ్చినటువంటి ఆ 4 సెంట్లలోనే ఈరోజు కూడా కుటుంబాలు పెరిగితే కూడా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. మీ గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు కావాలని ఇక్కడ ఉన్నటువంటి మా వెంకటనారాయణ గారు కానీ లేకపోతే రామకోటయ్య గారు కానీ లేకపోతే ఉన్న నాయకత్వం చెప్తే నేను వారికి ఒకటే మాట చెప్తున్నాను, మీరు స్థలం చూపించండి, తప్పనిసరిగా ఆ స్థలాన్ని ఎక్వైర్ చేయడానికి కావాల్సిన నిధులు నేను ఇస్తాను, భూమి సేకరిద్దాం, ప్లాట్లు చేద్దాం అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం.
ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ప్రతి పైసా ప్రజల కోసం వెచ్చిస్తాం. సంపద సృష్టించాలనేది మా అందరి ఆలోచన. కానీ సృష్టించిన సంపద ఏ పాలకుల కోసం ఎవరి కోసం కాదు ఉపయోగపడాల్సింది. అది ప్రజలకే చెందాలి, ప్రజలకే ఉపయోగపడాలనేది చాలా స్పష్టంగా నమ్మి ఆచరిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇక్కడేదో భేషజాలికి పోవటం, అధికారాన్ని హోదాగా భావించి అనుభవించాలనేటువంటి ఆలోచన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మాకు కానీ ఎవరికీ లేదు. అందరం ఇది ఒక బాధ్యతగా, ఒక సేవగా తీసుకొని ఈరోజు 18 గంటలు పనిచేయటం కోసమే పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చే వరకల్లా 15వ తారీఖు దాకా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆలోచన చేశాం. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మొదటి తారీఖు కల్లా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు పనిచేసేది ఎట్లా అని చెప్పి మార్చి మొదటి నెల నుంచే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి మొదటి తారీఖు నాడే జీతాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని తీసుకొని వస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీని పెడతా ఉన్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడతా ఉన్నాం. ఉద్యోగస్తులందరికీ కావాల్సిన ట్రైనింగ్ ఇస్తున్నాం. నిరుద్యోగ యువకులకి స్కిల్స్ నేర్పడానికి 65 ఐటీఐ స్కూల్స్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని డెవలప్ చేసి వాళ్ళందరూ ఆ ఇన్స్టిట్యూట్స్ లో ట్రైనింగ్ పొందినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ ట్రైనింగ్ అడ్మిషన్ వచ్చి ట్రైనింగ్ పూర్తయితే వెంటనే ఉద్యోగం వచ్చేటట్టుగా దాన్ని కనెక్ట్ చేసి ఆ కళాశాలను ఏర్పాటు చేస్తున్నాం. నిరుద్యోగ యువకులు అనేటువంటి వాళ్ళకి ఇటు ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రైవేట్ రంగంలో కానీ లేకపోతే స్వయం ఉపాధికరంగానైనా ఏదో ఒక ఉపాధి దొరికేటట్టుగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ చేయటానికి మీరందరూ నమ్మి ఆశీర్వదించి ముందుకు పంపిస్తే ఇంకా కొండంత ధైర్యంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సిన ప్రణాళికలన్నీ తయారు చేసి ప్రజల గుండె చప్పుళ్ళని ఆలోచనగా మార్చుకొని అంకెలుగా మార్చి ఆ అంకెల నుంచి బడ్జెట్ లో పెట్టి ఆ బడ్జెట్ ద్వారా అందరి సమస్యల పరిష్కారం చేయడం కోసం పనిచేస్తారని నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. ఇంకో మాట కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య శాసనసభ నియోజకవర్గం నన్ను 4 సార్లు గెలిపించింది. అంతకుముందు శాసన మండలి సభ్యుడిగా గెలిపించింది. అంటే ఇప్పటికి 5 సార్లు గెలిపించారు. గెలిపించిన ప్రతిసారి నేను అనుకునేవాడు, గెలిపించినందుకు నేను ఏం చేయాలి, వీళ్ళకి ఏమిచ్చి రుణం తీసుకోవాలి. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా, నన్ను గెలిపించినందుకు నేను రుణం తీర్చుకోవటం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేయాల్సిన పనులన్నీ చేస్తాను. రేపొద్దున గెలవటం కోసం కాదు, ఇప్పుడు గెలిపించినందుకు చేస్తాను నేను. అట్లాగే మా శాసనసభ్యుడిని గెలిపించి రాష్ట్రానికి పంపిస్తే మా శాసనసభ్యుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసి మా అందరి గౌరవాన్ని పెంచేటట్టుగా మేమందరం తలెత్తుకొని తిరిగేటట్టుగానే పనులు చేస్తున్నాడు తప్ప తలదించుకునే కార్యక్రమం చేస్తున్నాడనే పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను చేయను. మీ అందరూ తల ఎత్తుకొని తిరిగేటట్టుగానే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రణాళిక తయారు చేస్తానని మాటిస్తా ఉన్నాను. మిత్రులందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదాయాన్ని కావలసిన ఖర్చుని బేరీ చేసుకుంటూ ప్రజల అవసరం కోసం మనం పనిచేసుకుంటూ ముందుకు పోదాం తప్ప ప్రతి అంశాన్ని రాజకీయం చేసి ఆ రాజకీయం ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అడ్డుపడాలనేటువంటి ఆలోచన చేస్తే అది నా దృష్టిలో రాజకీయ విజ్ఞత అనిపించుకోదు. అది కేవలం మన స్వార్థం కోసం, రాజకీయాల కోసం బతుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేయాలి తప్ప సొంత వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే అది మంచి రాజకీయ నాయకుడు లక్షణం కానే కాదని నేను చెప్తూ, ఈ రాష్ట్రానికి కావాల్సింది ఈ ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయడానికి కావాల్సిన పనికొచ్చేటువంటి నాయకులు కావాలి తప్ప ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేటువంటి నాయకులు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం చేయటం కోసం అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోవాలి తప్ప ప్రతిసారి ఏ కార్యక్రమం చేసినా కాళ్ళల్లో కర్ర అడ్డం పెట్టో కాలడ్డం పెట్టో అది జరగకుండా ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన చేస్తే రాష్ట్రాన్ని నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతాం. మేము చెప్పాం, చేసే ప్రతి కార్యక్రమం ప్రజల్లో చర్చకు పెడతామని చెప్పాం. చర్చ తర్వాత అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పాం. అంతిమంగా ప్రజల యొక్క అందరి ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం చేస్తాం తప్ప 4 గోడల మధ్యలో కూర్చొని మా సొంత నిర్ణయాలు ప్రజల మీద రుద్దము అని చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచే మేము శాసనసభలో చెప్పుకుంటూ వచ్చాం. అందుకోసం ఈ రోజు కూడా రైతు భరోసా ఇచ్చినా, లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చినా, లేకపోతే రుణమాఫీ చేసిన ప్రతి సమాచారం ప్రతి గ్రామంలో డిస్ప్లే చేయాల్సిందే. ఫ్లెక్స్ పెట్టి సమాచారం మొత్తం అక్కడ పెట్టి ప్రజల సమక్షంలో నిర్ణయాలు జరగాలని చెప్పాం. చేసినటువంటి డబ్బు, ఖర్చు పెట్టినటువంటి డబ్బు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా రాష్ట్ర ప్రజలదే. అది వారు పన్నుల ద్వారా కట్టేటువంటి ఖజానా నుంచి వచ్చినటువంటి డబ్బే. ఆ డబ్బు పైన సమగ్రమైనటువంటి సమాచారం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, హక్కు కూడా ఆ పన్నులు కట్టే ప్రతి పౌరుడు అని ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతుంది. కాబట్టి మేము చేసేటువంటి ప్రతి పైసా ఖర్చు కూడా ప్రజలకు తెలియాలనే గ్రామాల్లో ఈ డిస్ప్లే కూడా పెట్టమని చెప్పాం, పెట్టిస్తాం కూడా. ఈ సమాచారం ద్వారానే ప్రజలందరికీ చర్చ జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి పనులు కరెక్టా కాదు చర్చ జరిగిన తర్వాత వారు నిర్ణయం చేస్తారు. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదే. ప్రజలు ఎవరు మెచ్చుతారో, ఎవరు హృదయాలు గెలుచుకుంటారో, ఎవరు వారి కోసం పనిచేస్తారో వాళ్లే గెలిపించి దీవించి పంపిస్తారు. వాళ్లే పాలకులుగా పనికొస్తారు. పనికిరాని మరుక్షణం ఆలోచన చేస్తారు. 5 సంవత్సరాల తర్వాత బుద్ధి చెప్పి బయటకు కూడా పంపిస్తారు, ప్రజలకు అనుగుణంగా మనం పని చేయకపోతే. అందుకే పాలకులుగా ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంగా ఉన్నటువంటి మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రి మండలిలో ఉన్న ప్రతి మంత్రి, ప్రతి శాసనసభ్యుడు ఒంట్లో భయం పెట్టుకొని, వెన్నులో భయం పెట్టుకొని అనుక్షణం ప్రజలు, ఈ సమాజం ఏమనుకుంటుంది, వాళ్ళకి ఏం కావాలనేటువంటి బాధ్యతతోనే పనిచేస్తాం తప్ప ఎవరి మెప్పుల కోసమో లేకపోతే ఎవరి విమర్శల కోసం పనిచేయం. ప్రజల అవసరాల కోసమే పనిచేస్తాం. మేము ప్రజలకి జవాబుదారితనంగా ఉంటాం, ఈ సమాజానికి బాధ్యతగా ఉంటాం. అదే మా అందరి ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. తప్పనిసరిగా నేను మదర్ ప్రజలందరికీ మాటిస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మదిర ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేటట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా పాలు పంచుకునేటట్టుగా చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఎరుపాలెం మండల అభివృద్ధి కోసం చివరిగా 2 మాటలు చెప్తాను. ఈ నియోజకవర్గానికి కావాల్సింది నీటిపారుదల సంబంధించిన సమస్య. కట్టలేరు తెచ్చుకున్నాం. అంతమంది పెద్దలు నాగార్జున సాగర్ తీసుకొని వచ్చారు. సాగర్ టేలెండ్ లో ఉన్నాం, 3rd జోన్ లో ఉన్నాం. కట్టలేరు ద్వారా వచ్చేటువంటి నీళ్లను సాధ్యమైనంత వరకు వినియోగించుకోవడానికి కావాల్సిన విధంగా కాలువలు లైనింగ్ చేసుకుని ముందుకు పోతున్నాం. గతంలో కొంత చేశాం, ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ చేశాం కొంత, మిగిలిన సంపూర్ణంగా చేసుకుంటాం. నాగార్జున సాగర్ నుంచి అది 3rd జోన్ లో ఉంది, అది కూడా ఆంధ్రలో పోయి తిరిగి రావాలి. ఇప్పుడు పైన కృష్ణా నది జలాల సంబంధించిన రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు, ఆ శ్రీశైలంలోకి సాగర్లోకి వచ్చే నీళ్లే తక్కువ అవుతున్నప్పుడు సాగర్ కెనాల్లో 3rd జోన్ లో చివరి భూములుగా ఉన్నటువంటి మన భూములకి నీళ్లు భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారేటువంటి ప్రమాదం ఉంది. అందుకే నేను గత 10 సంవత్సరాల నుంచి ముందు చూపుతూ ఆలోచన చేసి ఈ 3rd జోన్ లో ఉన్నటువంటి ఎరుపాలను సంబంధించినటువంటి భూములు, కొన్ని భూములు మదిర మండలంలో కూడా ఉన్నాయి, కొన్ని భూములు సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. ఈ 3rd జోన్ లో ఉన్నటువంటి భూములన్నిటికి కూడా ఈ 2nd జోన్ లో ఉంచే నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మనం ఒకటి ఏర్పాటు చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయానికి ఇబ్బందిగా మారుతుందన్నటువంటి ఆలోచనతోనే గతంలో ఉమ్మడి ప్రభుత్వంలోనే ఇక్కడ సర్వే చేపించారు.
సరే గత 10 సంవత్సరాల్లో అది నేను అధికారంలో లేకపోవటం, ప్రభుత్వంలో లేకపోవటం చేయలేకపోయాం. అలా మరుగున పడిపోయి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే పాత దస్త్రాన్ని దులిపి బయటికి తీసి దాని మీద సర్వే చేపించి దాన్ని పూర్తిగా శాంక్షన్ చేపించి జీవో కూడా ఇష్యూ చేశాం. ఇప్పుడు నిరభ్యంతరంగా చాలా ధైర్యంగా భవిష్యత్తుకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ ప్రాంతానికి 3rd జోన్లో ఉన్నటువంటి భూములకి ప్రత్యేకంగా నీళ్లను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కొద్ది రోజుల్లోనే దాన్ని టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచి ఈ ప్రాంతాలు ఇప్పుడు చెప్పినటువంటి గ్రామాలన్నిటికీ నీళ్లు వచ్చేటువంటి ఏర్పాటు చేసుకోబోతున్నాం అని చెప్పి చాలా సంతోషంగా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. ఇది నీటిపారుదల రంగానికి సంబంధించి. అట్లాగే టూరిజం సంబంధించి కూడా కొన్ని ప్రాజెక్టులు చేసుకుంటూ పోతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇందిరమ్మ డైరీ కార్యక్రమాన్ని తీసుకొని అది కూడా 2013-14లో డిజైన్ చేసింది. 10 సంవత్సరాలు అది మరుగున పడిపోయింది. రాగానే ముందు దాన్ని రివైవ్ చేసి మీటింగ్ పెట్టి మళ్ళీ అందరినీ కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున ఇందిరమ్మ డైరీని మొదలుపెట్టి ముందు తీసుకుపోతున్నాం. ఎందుకంటే కొన్ని లక్షల లీటర్ల పాలు మధుర శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ రావాలి. ఒక పాల విప్లవం మధుర శాసనసభ నియోజకవర్గంలో జరగాలి. తద్వారా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు మధుర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇందిరమ్మ డైరీని చూసి ఆ రాష్ట్రాల్లో కూడా ఇట్లా చేసుకోవచ్చు అనే స్థాయిలో మనం ఒక ఆదర్శప్రాయంగా ఈ ప్రాంతాన్ని, ఈ ఇందిరమ్మ డైరీని అభివృద్ధి చేసుకోవటం కోసం మనం మళ్లీ ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో ఇప్పటికే కొంత నిధులు కూడా శాంక్షన్ చేశాను నేను. కొద్ది రోజుల్లోనే ఆ నిధులు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అదైన తర్వాత ఇండస్ట్రీ పెట్టుకోవడానికి బోనకల్ మండలంలో ఆల్రెడీ ఇప్పటికే 9 ఎకరాల భూమిని కూడా కేటాయించుకున్నాం. ప్రతి మండలంలో కార్యక్రమం జోరుగా జరుగుతూ ఉంది. నేను మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు అభివృద్ధి చెందితే కుటుంబం అభివృద్ధి చెంది పిల్లలు బాగా ఎదుగుతారు. పిల్లలు బాగా ఎదిగితే ప్రపంచంలో ఏ మూలకు పోయినైనా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోగలరు. వాళ్ళు ఆ ఉద్యోగాలు సంపాదించగలిగితే మీరు మీ కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. అలా జరగాలంటే ముందు ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవాలి. అలా నిలదొక్కుకోవటం కోసం ముందు మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం మన ప్రాంతంలో అవకాశం ఉన్న ఇందిరమ్మ డైరీని ఏర్పాటు చేస్తున్నాం. అది కాకుండా ఇతరత్రా మీరు ఇంకా వ్యాపారం చేసుకోవటానికి కూడా వడ్డీ లేని రుణాలను ఇప్పించడం కోసం ఈ ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ పెట్టి తీసుకొని పోతున్నాం. ప్రతి డ్వాక్రా మహిళా సంఘ సభ్యురాలు దీన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనేక రకాలుగా ప్రణాళికలు తయారు చేసుకుని అన్ని రంగాల్లో విద్య, వ్యవసాయం, వ్యాపారం, మహిళ, యువత, వృద్ధులు, విద్యార్థులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ 40% డైట్ ఛార్జెస్ పెంచాం. 10 ఏళ్లు పెంచలేవు. తల్లిదండ్రులు మీరు పోయి చూసిరండి. కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. వీటన్నీ కూడా ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం కేవలం సంవత్సర కాలంలో చేయగలిగింది. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకే చెందుతాయి. ప్రజలు కూడా వీటన్నిటిని విరివిగా మీ కుటుంబాల్లో కూడా చర్చించుకొని వీటి వల్ల ఎంత ఉపయోగం జరుగుతుందో ఆలోచన చేసి భవిష్యత్తులో ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటం కోసం మనందరం నడుము బిగించి ముందుకు పోదామని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ రాగద్వేషాలకు అతీతంగా మధుర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇక్కడ అందరూ కలిసి రావాల్సిందిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక అవకాశం వచ్చింది మనకి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అందరూ కలిసి రండి. మధుర భవిష్యత్తు కోసం అందరం కలిసి నడుద్దామని చెప్పి నేను సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అట్లాగే ఈ రాష్ట్రాన్ని కూడా బాగు చేసుకున్నాం. దాంట్లో భాగంగానే, ఆ పిలుపులో భాగంగానే ఇవాళ చావ రామకృష్ణ గారు వారి నాయకత్వంలో చాలా మంది ఎరుపాలెం మండలంలో చేరటానికి ముందుకొచ్చారు. ఇప్పటికి 2-3 సార్లు నేను సమయం ఇచ్చాను. వేరే కార్యక్రమాల వల్ల రాలేకపోయాను. అన్నగా భావించవద్దని చెప్తూ మీరు వస్తున్నటువంటి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని, అందరం కలిసి పనిచేద్దామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ
మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. చాలా అర్ణ గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చావా రామకృష్ణ గారు, అర్ణ గారు, వారి దంపతులతో ఇద్దరు పైకి అర్ణ గారు పైకి రావాల్సిందిగా మనవి. సాధారణంగా చావా రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి ముందుగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వాగతం, సుస్వాగతం. తదుపరి మాజీ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పంపి సాంబశివరావు గారిని కూడా సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి కార్యక్రమం చావా రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన అనంతరం మిగతా ముఖ్యుల్ని రామకృష్ణ గారికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మనవి. స్వాగతం, సుస్వాగతం సార్. అదేవిధంగా మాజీ ఎంపీపీ గారు శ్రీమతి చావా అర్ణ గారిని కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొక ముఖ్యులు మాజీ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఇప్పుడు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి పంపి సాంబశివరావు గారిని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అదేవిధంగా మాజీ వైస్ ఎంపీ గారు రామకోటేశ్వరరావు గారిని కూడా సాధారణంగా బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. మాజీ సర్పంచ్ గారు ఎర్రమల భాస్కర్ రెడ్డి గారిని కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ముల్పూర్ శ్రీనివాసరావు గారు, ముల్పూర్ స్వప్న గారు, గుబ్బా స్వప్న గారు ముగ్గురు గండిపాటి సాంబశివరావు గారు, కడప వెంకటేశ్వరరావు గారు, కడప ప్రవీణ్ గారు, వరప్రసాద్ గారు రావాల్సిందిగా చెట్టుపల్లి మస్తు మదన్ రెడ్డి గారు, కొత్తపల్లి విద్యాసాగర్ గారు, తల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రావాల్సిందిగా కొత్తపల్లి ప్రశాంత్ గారు, విజయసాగర్ గారు, ముల్పూర్ శ్రీనివాసరావు గారు, వారి దంపతులు, గుబ్బా స్వప్న గారు. శ్రీనివాసరెడ్డి గారు, తలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కొత్తపల్లి విద్యాసాగర్ గారు, కొత్తపల్లి
ఎనపరోజు శివాజీ గారు, రంగిరెడ్డి కృష్ణారెడ్డి గారు, రంగిరెడ్డి శేఖర్ రెడ్డి గారు, ఎనపరోజు మదనరెడ్డి గారు, సొసైటీ అధ్యక్షుడు ములుగుమాడు, సహకార సంఘం అధ్యక్షుడు ములుగుమాడు, మాజీ సర్పంచ్ ప్రశాంత్ గారు, రామయ్య శేఖర్ గారు, శేఖర్ గారు, భాస్కర్ గారు, భాస్కర్ గోదావరి సర్పంచ్ గారు, రంగిరెడ్డి కృష్ణారెడ్డి గారు, శేఖర్ గారు, శేఖర్ గారు రెడీ ఉన్నారు. తెల్లవాడు ఎక్సలెంట్ పెరుగు రామకృష్ణ గారు, ఆవుల ముత్తయ్య గారు, గండికల సర్పంచ్ గారు, కామశెట్టి భావన గారు, కామశెట్టి భావన రామకృష్ణ గారు, పెరుగు ములుగుమాడు వారప్పారావు గారు, బాబురావు గారు, హరిల నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ గారు, ఎప్పుడో వచ్చింది. ఆవుల ముత్తయ్య గారు, సొసైటీ అధ్యక్షుడు బాబారెడ్డి గారు, తిరుగుతున్నారు బాబు, ఏడుస్తున్నాడు దిగుబడి, జగన్మాడు ప్రకృతి కిషోర్ గారు, శిరీష్ గారు, మహిళా మండల పార్టీ ప్రెసిడెంట్ ప్రకృతి వెంకటరత్న గారు, భార్య వెంకటేశ్వర గారు, మత్స్యా గారు, లోకే నారాయణ గారు ఇస్తున్నారు. గొప్ప శ్రీనివాసరాజు గారు, శిలావతి నాగేశ్వరరావు గారు, దేవిరెడ్డి సంజయారెడ్డి గారు, జిల్లా నాగరాజు గారు, రమ్య గారు, పరిగణ గ్రామం, కొత్తపల్లి వెంకటేశ్వర, మర్యాదపాడు గారు, భాస్కర్ గారు, ముస్తఫా గారు, చెన్నై సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పంపి రాఘబాబు గారు, సచిదానంద గారు, సగూరు శ్రీనివాస్ గారు, దేవిరెడ్డి సంజయారెడ్డి గారు, పరిగణ అలాగే ఊపాల అయిపోయింది. బాబురావు గారు, జనార్దన్ రెడ్డి గారు,
ప్రసాద్ గారు మధురెడ్డి గారు అంతమంది లోడ్ ఎక్కువైతుంది. కృష్ణారావు కోటయ్య షేక్ జహానియా షేక్ సైదులు రామోహన్ గారు బాలాజీ గారు బాబాయ్ నువ్వు పక్కన రావాలి కొద్దిగా. ప్రభాకర్ జమలాపురం, సుధాకర్ జమలాపురం, ప్రభాకర్ జమలాపురం, జగరాయ జమలాపురం. రవి నిర్పాలం, షేక్ బాగి నిర్పాలం, దేవరకొండ రవి నిర్పాలం, వెంకీ జమలాపురం. శ్రీనివాసరెడ్డి శ్రీలక్ష్మి లక్ష్మాపురం, భారతమ్మ లక్ష్మాపురం, కుమారి లక్ష్మాపురం, కుమారి కృష్ణ లక్ష్మాపురం,